అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. పార్టీలో నెంబర్ 2 జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసుల్లో A2. పార్టీలో ఏ అంశంపైనైనా చర్చ నడవాలంటే విజయసాయిరెడ్డి అన్నను సంప్రదించకుండా జరిగే సిచ్యువేషన్ లేనటువంటి వ్యక్తి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఒక విధంగా చెప్పాలంటే తండ్రి లాంటివాడు. అంటే అన్ని విధాలుగా సలహాలు సూచనలు, పార్టీని ఏ విధంగా ముందుకు నడపాలి, మరే ఇతర అన్ని అంశాల్లో కూడా ముఖ్య సలహాదారుడు. ఏ విషయమైనా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అంటే విజయసాయిరెడ్డి, విజయసాయిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి. అయితే ఇది ఏదైతే ఉందో ఈ విజయసాయిరెడ్డి అన్న ఇక ఒక వీడియో అయితే రిలీజ్ చేసిండు నిన్న. చాలామంది చూసుంటారు, మరి మన విశ్లేషణ కూడా చూడాలి కదా. ఒక్కసారి నిన్న ఒక వీడియో రిలీజ్ చేసిండు అనమాట. అంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్లో మాట్లాడిండు. అసలు ఈ ప్రెస్ మీట్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, విజయసాయిరెడ్డి అన్ననే ప్రెస్ మీట్ పెట్టిండా అంటే, మనం కాకినాడ సీపోర్ట్ అంశం పైన సిఐడి వాళ్ళు ఈయనకి విచారణకు పిలవడం జరిగింది. విచారణకు పిలిచిన తదనంతరం ఈయన విచారణకు హాజరయ్యి విచారణ తర్వాత పెట్టిన ప్రెస్ మీట్. అంటే జనరల్గా సిఐడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి విచారణ ఎదుర్కొన్న తర్వాత బయటకు వచ్చిన తరుణంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏం మాట్లాడాలయ్యా అంటే, వాళ్ళు ఏం ప్రశ్నలు అడిగారు, నేను ఏం సమాధానం చెప్పాను అంటే నేను నిర్దోషిని అని చెప్పేసి నిరూపించుకోవాల్సి ఉంటుంది. సో అది ప్రెస్ మీట్లో మాట్లాడుకునే తప్పులేదు కొంతవరకు. అంటే అన్ని అంశాలు చెప్పకపోయినా కొన్ని అంశాలు, ఈ కాకినాడ సీపోర్టుకు సంబంధించిన అంశాలపైనే ప్రెస్ మీట్ పెట్టాడేమో, కాకినాడ పోర్టుకు సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడతాడేమో అని అందరం అనుకున్నాం. కానీ మన విజయసాయిరెడ్డి అన్న మాట్లాడిండి, చూద్దాం ఒకసారి. నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది, వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది. దీంట్లో చాలా మంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు. దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్ల. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంత కాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. చెప్పుడు మాటలు వినకూడదు, చెప్పుడు చేష్టలు చేయకూడదు అని చెప్పేసి విజయసాయిరెడ్డి అన్న ఎవరిని ఉద్దేశించి మాట్లాడిండో మీకు ఎవరికైనా ఐడియా ఉందా? సజ్జల గారి గురించి ఆయన మాట్లాడిండు. ఎందుకంటే జగన్ క్వార్టరీలో ఇప్పుడు విజయసాయిరెడ్డి ప్లేస్ అంతా సజ్జల ఆక్రమించుకున్నాడు. అందుకని సజ్జల రాసిసిన స్క్రిప్టే జగన్ చదువుతాడు, సజ్జలు చెప్పినట్టుగానే జగన్ నడుస్తాడు. సజ్జలతో పాటు భారతమ్మ అంటే వాళ్ళ వైపు మొత్తం, అంటే జనరల్గా వాళ్ళ టీం ఉంటుంది, సజ్జల, భారతి, భార్గవరెడ్డి, వీళ్ళందరూ కలిసి ఒక క్వార్టరీగా ఏర్పడిపోయి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఒక 4 స్తంభాలుగా నిలబడిపోయి జగన్ని తప్పుదావ పట్టిస్తున్నారు అనే అంశాన్ని అన్న మాట్లాడుతున్నాడు. మీరు గమనించాలి. తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో. ఈ కోటరీ వల్లనే సజ్జల, భారతి వాళ్ళ క్వార్టరీ. నేను ప్రలోభాలకు లొంగల. మా నాయకుడు నన్ను ప్రలోభాలకు లొంగావన్నాడు, నేను భయపడ్డాను అన్నాడు. నేను భయపడలా. ఇంకోటి ఏది, ప్రలోభం, భయం, ఆత్మవిశ్వాసం, విశ్వసనీయత కోల్పోయాను అన్నాడు. విశ్వసనీయత కోల్పోలే. ఆ 3 యథాతిథిగా అప్పుడెట్టినయో వీడియో మొత్తం చూడండి, చెప్తాను నేను తర్వాత. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే, ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా భయానో ఆర్థికంగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి, పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లా. ఇది జరిగేటటువంటిది. ఏనాడైనా అనుకున్నామా కల్లో అయినా. ఓకే, ఇప్పుడు సాయాన్ని ఇది మాట్లాడింది కదా. అంటే జనరల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పొల్యూట్ అయిపోయిండు. వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ స్టార్టింగ్ నుంచే ఎవరినైతే ప్రజానాయకులుగా పార్టీలో చేర్చుకున్నాడో అప్పటి నుంచే పార్టీ పొల్యూట్ అయిపోవడం జరిగింది. అయితే విజయసాయిరెడ్డి అన్న బాధ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి పూర్తిగా పొల్యూట్ అయిపోయిండు, సో అందుకే నేను పార్టీ నుంచి బయటకు వచ్చేసా. తర్వాత
ఇదే కాదు, ఇంకొక వీడియో కూడా ఉంది. ఆ వీడియోలో ఏం మాట్లాడిందంటే లిక్కర్ స్కామ్లో చాలామంది ఉన్నారు, సో వాళ్ళ పేర్లన్నీ బయటికి అవసరం వస్తే నేను చెప్తాను. సో ఆయన అందులో మొదటి వ్యక్తి ఎవరు? కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రధాన కారకుడు స్కామ్ జరగడానికి అని చెప్పేసి ఇంకొక వీడియోలో మాట్లాడండి. ఇదే ప్రెస్ మీట్లో ఇంకొక వీడియో ఉంటుంది, మాట్లాడండి. అయితే పార్టీలో నెంబర్ 2గా ఉన్న వ్యక్తి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి, ఆ పార్టీలో జరిగినటువంటి ఏ అంతర్గత అంశాల్లో అయినా చర్చ అంటే పరిష్కారానికి ఈయన దగ్గరికి తీసుకెళ్లే సిచ్యువేషన్ ఉన్నటువంటి వ్యక్తి డైరెక్ట్గా స్కామ్ జరిగింది, స్కామ్ జరగడానికి ప్రధాన కారణం కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని మాట్లాడిండు. సో మరి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, చాలా దగ్గర మనిషి, ఇది ఎవరికి తెలీదు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐటీ శాఖకు సంబంధించి సలహాదారుడికి కూడా పనిచేసిండు. తెలుసా మీకు ఆ విషయం? ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సలహాదారుడిగా కూడా పనిచేసిండంట. సో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఏవో కొబ్బరి ముక్కలు పంచినట్టు ఇట్లా పనిచేస్తారు పదవులు. అది పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అరే ఈ విషయం మనకు తెలియదా అని. అయితే ఈ విషయం పక్కన పెడదాం. విజయసాయి రెడ్డి అన్ననే డైరెక్ట్గా స్కామ్ జరిగింది, నేను ఇంకా ఆ విషయాలన్నీ బయటికి చెప్పాల్సిన అవసరం వస్తే చెప్తాను అనేసరికి వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్ద నాయకుల్లో ఒక రకమైన భయం పుట్టుకుంది. ఏమని భయం పుట్టుకుందయ్యా అంటే, మేము మైకుల ముందుకొచ్చి గొట్టాల ముందుకొచ్చి ఈ మధ్య కాలంలో ఇష్టానుసారం మాట్లాడాం, ఇష్టానుసారం చెలరగిపోయాం, ఉన్నది లేనిది కూడా కలిపి మరీ చెప్పేశాం. ఇప్పుడు పుసుక్కున వచ్చే సాయిరెడ్డి అన్న మొత్తం నిజాలని చెప్పేస్తే మన బతుకు రోడ్ల మీదకి వచ్చేస్తాయేమో అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, కొంతమంది ముఖ్య నాయకులకి భయం పుట్టుకుందట. సరే ఇది పక్కన పెడదాం. ఇంత జరుగుతున్న పార్టీ ఇంత అంటే బట్టబయలు అయిపోయిందిగా, బయటకు వచ్చేసింది మా పరిస్థితి ఇది, స్కామ్ జరిగింది, మేము అక్రమంగా పరిపాలించామని చెప్పేసి బయటకు వచ్చేసింది. ఎందుకంటే ఈయన చెప్పిండంటే నేను 100% నమ్ముతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తర్వాత నెంబర్ ఈయనదే. జగన్మోహన్ రెడ్డి అంటే విజయసాయి రెడ్డి అన్న, విజయసాయి రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి అన్న. సో ఓకే, ఇక్కడ వరకు అయితే క్లియర్. ఇంకా పార్టీ బయట రోడ్డు మీదకి వచ్చేసింది. పార్టీని ఇక జనరల్గా నా అంచనా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇక జీవితకాలంలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసే పరిస్థితి లేదు, పాతే పరిస్థితి లేదు అని నేను కంక్లూజన్కి వచ్చా. అయితే వచ్చినామా? ఇక చూడండి ఈ ఏతులు ఎట్లా ఉంటాయి చూడండి. మనకి పరుపు పైన మర్యాద దాచుకుంటాం అనమాట. ఆ ఏతులు చూద్దాం ఒకసారి. చెప్పనా? వైఎస్ఆర్సీపీ స్థాపించి 15 సంవత్సరాల దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో సజ్జల మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల నుంచే పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. వీళ్ళు ఏమనాలి? వీళ్ళు ఏమేటి తొక్కటాలి చెప్పు, నాకు అర్థమైతే లేదు. ఆయన పూర్తిగా స్కాములు జరిగినాయి, పార్టీని సర్వనాశనం చేసేశారు, గతంలో నేను మాట్లాడే సిచ్యువేషన్ లేకుండే, నేను ఎన్నోసార్లు చెప్పినా కూడా వినలేదు, సో నన్ను అవమానించి బాధలకు గురి చేసి నందువల్ల పార్టీ నుంచి బయటకు వచ్చేసాను, నేను ఇంకా బయట పెడతాను అని చెప్పేసి క్లియర్గా పార్టీలో నెంబర్ 2 వ్యక్తి బట్టబయలు చేస్తే ఈయన ఏతులు చూడండి. ఇక పార్టీ ప్రజల కోసమే పుట్టింది, ప్రజల రక్తం తాగడానికే పుట్టింది, ప్రజల్ని పిప్పి చేయడానికే పుట్టాము. ఇక అన్నా ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం అన్నా విజయసాయి రెడ్డిని కొంప ముంచేసాడు అన్నా విజయసాయి రెడ్డి అన్న పార్టీలో జరిగిన స్కామ్లన్నీ బయట పెట్టేస్తాడు అన్నా, నువ్వు తొందరగా వెలువ అన్నా అని చెప్తుంది అక్క ఎవరో. మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. ఈటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. నాకు ఒక డౌట్, ఇప్పుడు ప్రతిపక్షం లేదు కదా, ప్రతిపక్షం కోసమే కొట్లాడుతున్నాం కదా. అంటే జనరల్గా ఒక పార్టీ గెలిచినప్పుడు, ఒక పార్టీ ఓడిపోయినప్పుడు, ఓడిపోయిన పార్టీ ప్రజల సమస్యలపైన కొట్లాడుతుంది, ఓడిపోయిన పార్టీ ప్రజల ఇబ్బందులపైన కొట్లాడుతుంది, ఓడిపోయిన పార్టీ ప్రజలకు అండగా నిలబడుతుంది, ఓడిపోయిన పార్టీ అసెంబ్లీకి వచ్చి కూర్చొని ప్రజల సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తుంది.
ఇది ఏ రాష్ట్రంలోనైనా జరగవలసినటువంటి తీరి. ఇక మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తీరి ఏంటయ్యా అంటే, గెలిచిన పార్టీ ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపైన దృష్టి పెట్టి పరిపాలన కొనసాగుతున్న తరుణంలో ఇప్పుడు ఇక్కడున్నటువంటి పార్టీ, దీని ప్రతిపక్ష పార్టీ కూడా నేను అనదలుచుకోలేదు, అయితే ఇక్కడున్నటువంటి పార్టీ ఏం చేస్తుందయ్యా అంటే, మాకు ప్రతిపక్షం కావాలి, మాకు ప్రతిపక్షం కావాలని ప్రతిపక్షం కోసం కొట్లాడుతుంది. ప్రతిపక్షం కోసం కొట్లాడుతున్న పార్టీ మాకు ప్రతిపక్షంలో ఉండడం కొత్త కాదు, ఎప్పుడో ప్రతిపక్షంలో. ఇప్పుడేం ప్రతిపక్షంలో ఉన్నావా? లేవు కదా. తప్పు ఈయనది కాదు, తప్పు ఈయనదే, సేమర తప్పు ఈయనదనే అన్నాను నేను. తప్పు ఎవరు తెలుసా? ఇగోటి మూల ఉన్నాడు కదా సజ్జలన్న, ఈ చూడు ఎట్లా చూస్తుండు ఈయనది. ఎందుకంటే ఈయన రాసిన స్క్రిప్ట్ చదువుతుండ అన్న, ఆయన ఏ స్క్రిప్ట్ రాసి ఇచ్చిండో ఆ స్క్రిప్ట్ చదువుతున్నాడు. ఈ స్క్రిప్ట్ చదివిన ఈ వీడియోని ఈయన తనయుడు భార్గవరెడ్డి ఇందులో అప్లోడ్ చేశాడు. ఇందులో అప్లోడ్ చేసిన వీడియోకి భారతమ్మ పబ్లిసిటీ. వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగిరేసుకుని వెళ్ళే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం నేను చెప్తా. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా ఒక ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి తమ్ముడు, ప్రతి అన్న చిక్కటి చిరునవ్వుతో పలకరిస్తారు. ఎందుకంటే మన స్కూల్లో ఎట్లుంటుంది, ఎవరికి ఏ ఆపద వచ్చినా అక్కడికి పలేమరికి వెళ్ళినప్పుడు చిక్కటి చిరునవ్వు నీ నోటంటే ఎట్లా వస్తుందో, నిన్ను నమ్ముకున్నటువంటి నాయకులు కార్యకర్తల నోటంటే కూడా చిక్కటి చిరునవ్వే వస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధలో ఉన్నప్పుడు మనం ఆనందపడే మనస్తత్వం కాబట్టి, వాళ్ళు నాశనం అయిపోతున్నప్పుడు మనం నవ్వుకునే మనస్తత్వం కాబట్టి, నీకొచ్చే చిక్కటి చిరునవ్వే నీకు సంబంధించిన వాళ్ళకు కూడా చిక్కటి చిరునవ్వే వస్తుంది. వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది కాబట్టి. ఓకే, చెప్పిందంటే చేస్తుందన్న ఓకే. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చెప్తే అది చేస్తుంది. మాట తిప్పము, మడం తప్పము, ఏదో ఒక స్లోగన్ చెప్పు, నాకు ఆ స్లోగన్ గుర్తులేదు, కానీ చెప్పింది చేస్తుందన్న ఓకే. చెప్పకూడదు కూడా ఎందుకు చేసావు అనేది నా డౌటు. వైజాగ్లో కొండ తవ్వేసి ప్యాలెస్లు కడతానని చెప్పలే, ప్రజాధనాన్ని వాడేసి ఆ ప్యాలెస్లకి డబ్బు మొత్తం అటు మళ్ళీ ఇస్తానని చెప్పలే, తిరుపతి తిరుమల దేవస్థానంలో వచ్చినటువంటి నగదు దానికి ఉండి డబ్బులు వేరే దగ్గరికి మళ్ళించేస్తా అని చెప్పలేదు, కానీ చేసావు. ప్రజలకు మద్యం దుకాణాలు మొత్తం ప్రభుత్వమే హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది అని నువ్వు చెప్పినట్టు నేను ఎక్కడ వినలే, కానీ చేసావు. ఏవేవో పనికిరాని బ్రాండ్లన్నీ తెస్తానని చెప్పలే, కానీ చేసావు. మరి చెప్పడం కూడా ఎందుకు చేసావో నాకైతే అర్థం అవ్వట్లే. ఇవన్నీ చేసినందుకు గాను ప్రజలు చెప్పకుండానే 11 సీట్లు ఇచ్చారు. కానీ ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛికంగా పిల్లలకి కాబట్టి ఈరోజు యాదృచ్ఛికంగా అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛికంగా విద్యార్థులకు సంబంధించి పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించి ఎక్కడ సీఎం రా, ఎక్కడ సీఎం? సీఎం కాదు సామే, సీఎం అని అరిసినోళ్ళకి సీఎం కాదు ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి ఒక సాధారణ ఎమ్మెల్యే. పాపం ప్రతిపక్ష హోదా కోసం కొట్లాడుతుండో ఆయన పట్టుకుని సీఎం అని అరుస్తారేంద్ర అయ్యా మీరు. నేను కార్యకర్తలకు ఒకటే చెప్పాలనుకుంటున్నా, దయచేసి మీ జీవితాలను నాశనం చేసుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నాకు విజయసాయిరెడ్డి అన్న మీద ఎందుకో కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే బాబాయినే వదలనటువంటి వ్యక్తి, తల్లి చెల్లినే వదలకుండా వాళ్ళ మీద కేసులు బుక్ చేసినటువంటి వ్యక్తి విజయసాయిరెడ్డి అని ఒక లెక్కన. ఎంత నెంబర్ 2 అయినా సొంత బాబాయ్ కంటే అయితే ఎక్కువ చూసుకోరు కదా, ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ చూసుకోరు కదా. అలాంటి వ్యక్తినే నామరూపాలు లేకుండా చేసేసినటువంటి ఈ పర్సనాలిటీ రేపు పొద్దున్న విజయసాయిరెడ్డి అన్నను ఏమో మరి నేనైతే అదైతే చెప్పాలనుకోవట్లేదు. ఆయన పరిస్థితి ఎట్లుంటుందో
కొంచెం నాకు కూడా ఆందోళనకరంగానే ఉంది. దయచేసి ఈ ప్రభుత్వానికి నేను రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటంటే ఆ మనిషిని కొంచెం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అయితే కార్యకర్తల దగ్గరికి వస్తే వీళ్ళందరికంటే మనమేం పెద్ద తోపులం కాదు కార్యకర్తలం ఈయన దృష్టికి. మీరు మొన్న ఎవరో ఒక వీడియో పెట్టారు నాకు. ఆయన ఏమన్నాడంటే ఎవరు నాని ఒక మాట అన్నాడు. ఏమన్నాడు, వైఎస్ఆర్సీపీ పార్టీలో వస్తుంటారు పోతుంటారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండాల్సిన వ్యక్తులు ఇద్దరే, ఒకటి జగన్మోహన్ రెడ్డి, రెండోది పార్టీని భుజాన మోసినటువంటి కార్యకర్త. ఇది అంత ఒట్టి అబద్ధం, అక్షరాల అబద్ధం. ఎందుకన్నానంటే ఈయన మనస్తత్వం ఎట్లాంటిదంటే ఎవరిని కూడా దగ్గరికి చేర్చుకోడు, ఎవరిని కూడా మనసుకు తీసుకోడు. అవసరం తీరిపోయిందా ఈడ్చావతలు కొడతాడు. సింపుల్ ఎగ్జాంపుల్ విజయసాయి రెడ్డి అనే. నెక్స్ట్ టికెట్ రోజా మీరు చూడండి. నెక్స్ట్ ఈ విజయసాయి రెడ్డి అన్న ఇట్లా బయటికి వెళ్ళిపోయిండు, వీడియో పెట్టిండు, సిఐడి విచారణ అటు ఇటు తేలిన తర్వాత నెక్స్ట్ టికెట్ రోజా ఉంటుందని నేను అనుకుంటున్నా. సో వీళ్ళందరికంటే కార్యకర్తలేం ఎక్కువ కాదు. భద్రంగా మన జీవితాలు ఏంటో, మన లైఫ్ ఏంటో, మన తల్లిదండ్రులు ఏంటో, మన పిల్లలేంటో వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి బతికితే బాగుంటుందని నా ఉచిత సలహా. ఈరోజు యాదృచ్ఛికంగా ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10 నెలలుగా వస్తూ ఉంది. ఈ 10 నెలల కాలంలో ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ 6 సూపర్ 7 అన్ని గాలికి ఎగిరిపోయి మనమేం చేసినాం వీళ్ళు సరే ఫోన్లే నువ్వు నీ మాటగా నేను ఏకీభవిస్తా. 10 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం. జనసేన, బీజేపీ, టీడీపీ ముగ్గురు కూడా పరిపాలిస్తున్నారు అంటే పరిపాలిస్తున్నారు. ఓకే, వీళ్ళు 10 సంవత్సరాలు ఏం చేయలేదే అనుకుందాం. మరి 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? 5 సంవత్సరాలు నువ్వేం చేసావు? టక్క చెప్పు. ఒక 10 కంపెనీలు తెచ్చానని చెప్పు, ఒక 10 మందికి ఉద్యోగాలు ఇచ్చినానని చెప్పు, ప్రజల అవసరాలు తీర్చినానని చెప్పు, మద్యంని పూర్తిగా మద్యని తక్కువ ధరలకు అమ్మించానని చెప్పు, నిత్యావసర ధరలు తగ్గించానని చెప్పు, ఇసుక ధరలు తగ్గించానని చెప్పు, సిమెంట్ ధరలు తగ్గించానని చెప్పు, రోజువారీ కూలీకి జీవనాధారం కల్పించానని చెప్పు. ఏం చేసినానని చెప్పు. మనం వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ, వైద్యం కానీ, గవర్నెన్స్ కానీ, వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సంవత్సర కాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ కు కావాల్సింది ఒక్కొక్క క్వార్టర్ కు 700 కోట్ల రూపాయలు చొప్పున, సంవత్సరానికి 2,800 కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద 4 క్వార్టర్లకు సంబంధించిన కేటాయింపులు చేయాలి. అంటే 2,800 కోట్లు. వసతి దీవెన కింద ప్రతి ఏడాది ఏప్రిల్ మాసం వచ్చేసరికి అంటే అన్న మాట్లాడేది ఏంటంటే విద్యార్థులకి కేటాయించవలసినటువంటి డబ్బులు కేటాయించలేదు, విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారు, విద్యార్థుల జీవితాలని నాశనం చేయాలని చూస్తుంది ఈ ప్రభుత్వం అనేది అన్న పాయింట్. సరే, ఇది ఇక్కడ పెడదాం. అన్న ఇది మాట్లాడింది కదా, విద్యార్థుల కోసం మాట్లాడింది కదా, నేను ఒకటి చూపిస్తానండి. ఇగో ఏందనేది జగనన్న, దీన్ని ఏమంటారు? జగనన్న విద్యా కానుక. దీన్ని ఏమంటారు? బ్యాగుల మీద నీ ఫోటోలు, జామెట్రీ బాక్సుల మీద నీ ఫోటోలు. దీన్ని ఏమంటారు? ఇది కాదు వాళ్ళకి ముఖ్యం, సరైన చదువు ముఖ్యం. మళ్ళీ ఇది ఏమైనా ఒట్టికైందా? ఇది వేయడానికి మళ్ళీ డబ్బులు ఖర్చు. అట్లా రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది బెల్ట్లకి, ఎంతమందికి జగనన్న విద్యా కానుకని స్టిక్కర్ వేసినావు, ఆ స్టిక్కర్లకి అయిన ఖర్చు ఎంత పష్టాలకి చెప్పాలి నువ్వు. నీ ఫోటోలకి, నీ రంగులకి కావాల్సిన చేసినటువంటి ఖర్చు ఎంత అయిందో అది నువ్వు ముందు లెక్క చెప్పాలా. ఇవన్నీ లెక్కలు చెప్పకుండా నువ్వేదో సోపు డబ్బా, సెలపు డబ్బా కొట్టుకుంటే చూస్తున్నటువంటి జనాలు, గమనిస్తున్నటువంటి ప్రజలు అమాయకులు కాదని మీరు ఫస్ట్ గమనించాలా. 100 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. అంటే గత ఏడాది 11 కేటాయింపులు చేసి చదువులను ఆదుకోవాల్సింది పోయి, పిల్లలను ఆదుకోవాల్సింది పోయి కేవలం 2,600 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశామన్నట్టుగా చేసి పిల్లల చదువులతో పాల్పంచుకుంటా ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి కార్యకర్తకు, ప్రతి నాయకుడు సరే వెళ్ళు, మంచిది. లాస్ట్గా నేను చెప్పబోయేది ఏంటంటే, అటు కార్యకర్తలకి, ఇటు వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకున్నటువంటి ఫ్యామిలీలకి వైఎస్ఆర్సీపీ పార్టీ పరిస్థితి అయిపోయింది, ఇక రోడ్డునికి వచ్చేసింది. దయచేసి మీరు తట్టాబొట్టా సర్దుకొని మీ బతుకులు మీరు బ్రతికితే బాగుంటుందని నా ఉచిత సలహా. ఎందుకంటే
విజయసాయిరెడ్డి అన్న వచ్చేసాడు. వచ్చేయడమే కాకుండా పార్టీలో అంతర్గతంగా జరిగిన ప్రతి అంశం విజయసాయిరెడ్డి అన్న దగ్గర ఉంటుంది. విజయసాయిరెడ్డి అన్న పిలుచుకొని కూర్చోబెట్టి మాట్లాడితే ఆ పార్టీ చరిత్ర మొత్తం బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరూ మిగులుతారా? వీళ్ళందరినీ ఏమైనా వదులుతారా? ప్రజలు కానీ లేకుంటే ప్రభుత్వం కానీ న్యాయస్థానాలు కానీ వదులుతాయా? వదిలే ప్రసక్తి లేదు. మళ్ళీ ఈయన జెండా ఆంధ్రప్రదేశ్లో పాతే సిచ్యువేషన్ లేదు. కాబట్టి దయచేసి మీరు ఏదో ఆవేశాలకు వెళ్ళి గుడ్డలు చింపుకున్నారా, మీరు కూడా రోడ్డుని పడిపోతారు. సో ఇది నా వీడియో. థ్యాంక్ యూ.